హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం సాధారణంగా గుడ్డు పెంకులు వేస్ట్ అని పడేస్తుంటాం కదండి. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే మాత్రం మనం ఎప్పుడు ఆ పని అయితే చేయము. సో ఇలా మనం గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఇలా గుండలా తయారు చేసుకోవాలి. ఇది కొద్దిగా బరకగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో బ్లేడ్లు అనేది ఇలా మిక్సీ పట్టడం వల్ల చాలా షైన్ అయిపోతాయండి. చూసారు కదా. సో మన నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలా చాకు కత్తెర అనేది ఉంటుంది కదా. సో ఇవైతే మనం వాడే కొద్దిగా బండ తీరిపోయి షైనింగ్ అనేది తగ్గిపోతుంది, షార్ప్నెస్ అనేది. ఈ పౌడర్ని ఇలాగా వీటి మీద వేసి ఒక్కసారి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఇలాగా మనం రబ్ చేసామంటే పౌడర్ వేసి మనకి ఇవి అనేది చాలా షార్ప్గా తయారవుతాయండి. ఇలా రబ్ చేసి ఒకసారి క్లీన్ చేసి చూడండి, మనకి ఇవి అనేది చాలా షార్ప్గా అయిపోతాయి. సో ఎంత బండదేరిన చాక్ అయినా సరే ఈ పౌడర్ వేసి మనం రబ్ చేసామంటే మనకి చాక్ అనేది చాలా షైన్ అయిపోతుంది, చాలా షార్ప్గా కూడా అవుతుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకు కొత్త వాటిలా భలే అయిపోయినాయి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఎక్కువగా ఇలా గాజు సీసాలన్నీ ఉపయోగిస్తుంటాం కదండి. అయితే ఇది ఎంత వాడే కొద్దీ షైనింగ్ అనేది తగ్గిపోతుంటాయి. సో ఇలా గాజు సీసాలని ఇలా పౌడర్ వేసి మనకి చెయ్యి దూరినప్పుడు ఇలా బ్రష్కి కొద్దిగా వాటర్లో ముంచి ఇలా ఈ విధంగా మనం తుడిచేసుకున్నామంటే, సో ఇలా బ్రష్తో మొత్తంగా పౌడర్ని అంతా లోపల అప్లై చేసుకోవాలి. అలాగే బయటను కూడా చేత్తో అప్లై చేసి ఇప్పుడు మీకు ఇది క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. కొత్తగా దానిలా కనిపిస్తుంది. సో ఇలా గాజు వస్తువులు ఏటైనా సరే ఈ పౌడర్తో మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. చూసారు కదా. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలా మిషన్ కత్తెర ఉంటుంది కదండి. ఇది ఎంత పదును పెట్టించినా సరే బండ తీరిపోయి మనకి తొందరగా జంగు పట్టేస్తుంటుంది. సో ఈ పౌడర్ వేసి ఇలా కొద్దిగా మనం చేతితోటి ఒక 5 నిమిషాల పాటు అలా స్ప్రెడ్ చేసి రబ్ చేసామంటే చూడండి, జంగు అనేది మనకి పౌడర్లో ఎలా వచ్చేస్తుందో. సో ఇలాగా మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి తిడిసేసి ఇప్పుడు కట్ చేసి చూడండి, చాలా షార్ప్గా అయితే పనిచేస్తుంది ఈ సిజర్ అనేది. సో అంతసేపు మనం పదును పెట్టించే అవసరం లేదండి. ఇలా ఇంట్లో కూడా మనం షైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా మనం ఇంట్లో వాడే అద్దాలు ఉంటాయి కదండి. పిల్లలు ఏ చేయి పడితే ఆ చేతితో పట్టేసుకుంటూ ఉంటారు, మనం కూడా స్టిక్కర్లు అంటించేస్తూ ఉంటాము. సో ఆ మరకలు ఈ పౌడర్ వేసి ఇలా కొద్దిగా స్మూత్గా రబ్ చేసి ఏదైనా క్లాత్తో నీట్గా తుడిచేసామంటే మనకి అద్దం అయితే తలతల మెరిసిపోతుంది. సో ఈ టిప్ని అయితే మనం కబోర్డ్స్లో ఉన్న అద్దాలు, డైనింగ్ టేబుల్ మీద ఉన్న అద్దాలు కూడా తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలాంటి పాత్రలు ఉపయోగిస్తుంటాం కదండి. ఇవైతే మనం స్టవ్ మీద పెట్టినప్పుడు లోపల అనేది మనకి బ్లాకిష్ కలర్లో వచ్చేస్తుంటాయి ఎంత బాగా కడిగినా సరే. సో ఈ పౌడర్ వేసి కొద్దిగా మనం స్క్రబ్బర్తో మొత్తం పాత్రను అంతా తోమేసుకున్నామంటే మనకి ఈ పాత్ర అనేది చాలా షైన్గా మారిపోతుంది. ఒకసారి కడిగేసి మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, స్టార్టింగ్లో కంటే మనకు ఆ బ్లాకిష్ అనేది బాగా తగ్గిపోయింది కదా, బ్లాక్ కలర్లో ఉండేది. నెక్స్ట్ టిప్ అయితే, మనం గుడ్డు పెంకులను సాధారణంగా మొక్కల దగ్గర వేస్తూ ఉంటాము. సో ఇలా గుడ్డు పెంకుల కంటే వీటిని ఇలా పౌడర్ చేసి మొక్కల మొదలు వేసి కొద్దిగా వాటర్ పోసామంటే మొక్కల ఎదుగుదలకైతే ఇది చాలా బాగా ఉపయోగిస్తుంది. సో న్యాచురల్ ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే, మనం హడావడిలో పడిపోయి ఇలా గోర్లు ఎప్పుడు వదిలేస్తూ ఉంటాము, మన గోర్ల చుట్టూ మట్టి పట్టేస్తూ ఉంటుంది కదండి. సో ఇలాగ కొద్దిగా ఈ పౌడర్ని తీసుకొని ఇలా గోర్లకి స్ప్రెడ్ చేసి కొద్దిగా స్మూత్గా రబ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మన గోరు చుట్టూ ఉండే మట్టి అంతా చాలా నీట్గా క్లియర్ అయిపోయి మన గోర్లు ఎప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంటే మీకు ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. సో అంతేనండి, ఇన్ని ఉపయోగాలు ఉన్న గుడ్డు పెంకుల్ని ఇంక వేస్ట్గా పడేయొద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.